టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయం ఎక్కువగా ఉందని డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటిపై జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఫేక్ న్యూస్ ఈజీగా వ్యాప్తి చెందుతాయని, ఇది నిజంగా నాకు నవ్వు తెప్పించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధంగా ఉన్నాడనే విషయం తెలుస్తుందని ఫ్యాన్స్ కింద అయితే కామెంట్లు చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఓవరాల్ గా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఐసీసీ అయితే రిలీజ్ చేసింది. అయితే మొన్న ఈ మధ్య జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టేశాడు. ఏకంగా 5 టెస్టుల సిరీస్ లో గానీ 32 వికెట్లు తీసుకాడు. ఈవెన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో అసలు బౌలింగే చేయలేదు. అయినా ఈ సిరీస్ లో 32 వికెట్లతో సత్తా చాటాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తుండగా బుమ్రా వెన్ను నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే జట్టు డాక్టర్తో కలిసి స్కానింగ్ కి వెళ్ళొచ్చాడు బుమ్రా. అక్కడ అతడికి తీవ్రంగా గాయం ఉండటంతో తేలటంతో రెండో ఇన్నింగ్స్ లో మళ్ళీ బౌలింగ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే బుమ్రాకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారని, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బుమ్రా ఎట్టకేలకు స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జస్ప్రీత్ బుమ్రా స్పందిస్తూ ఫేక్ న్యూస్ చాలా ఈజీగా వ్యాప్తి చెందుతాయని కౌంటర్ ఇచ్చాడు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం చాలా ఈజీ, ఈ విషయం నాకు తెలుసు. అయితే ఈ వార్త నాకు నవ్వు తెప్పించింది. ఆ రిపోర్ట్స్ నమ్మదగినవే అని నవ్వుతున్న ఇమోజీని బుమ్రా అయితే షేర్ చేశాడు. అయితే బుమ్రా వెన్నులో వాపు ఏర్పడింది, బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా మారింది. కోలుకోవడం లేట్ అయితే ఐపీఎల్ 2025 కూడా అతడు దూరం అవుతాడని సోషల్ మీడియాలో పలువురు యూజర్స్ పోస్టులు చేశారు. అంతకుముందు బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశకు మ్యాచ్లకు దూరం అవుతాడని వదంతులు వ్యాప్తి చెందాయి. అయితే ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అంతకంటే ముందే భారత్ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ అలాగే 3 వన్డేల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్ లో భాగంగా ఏకంగా 5 టీ20లు అయితే టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ లో 3 వన్డే మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఆడనుంది. టీ20 సిరీస్ కోసం ఇదివరకే జట్టును అయితే ప్రకటించారు. అయితే ఈ సిరీస్ నుంచి బుమ్రాకి విశ్రాంతి ఇచ్చారు. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఇంకా జట్టును అయితే ప్రకటించలేదు టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ సిరీస్ కి ఒకేసారి జట్టును ప్రకటిస్తున్నారనే అంచనాలు బాగానే వినిపిస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో జట్టును ప్రకటించే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా ఎన్నికవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చలికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ఫైనల్ తో కలిపి ఏకంగా 15 మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్ తో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలబడనున్నాయి. ఐసీసీ 2023 వన్డే ప్రపంచ కప్ లో పాయింట్స్ టేబుల్లో గానీ టాప్ 8లో ప్లేస్ సంపాదించిన జట్లన్నీ కలిపి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఆడతాయి. వీటిని 2 గ్రూపులుగా అయితే విభజిస్తారు. అందులో గ్రూప్ ఏలో పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. ఇక గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ల లీగుల దశ యొక్క షెడ్యూల్ చూద్దాం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అలాగే ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో రెండో మ్యాచ్ ఆడుతుంది. మార్చి 2న న్యూజిలాండ్తో మ్యాచ్ అయితే ఆడుతుంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా ఆడతారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.